పన్నీర్ పరాటానే కాదండి, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ తింటున్నారు. వాళ్ళకి రోజు చపాతీ తినాలంటారు. చక్కగా పన్నీర్ పరాటా లాగా ఇప్పుడు క్యాబేజ్ ఉడకబెట్టేసి కొంచెం వాటర్ వంచేసి ఇంకా అదే కర్రీ అనుకోండి, అదే స్టఫ్ చేసుకోండి. ఒకవేళ స్టఫ్ చేసుకొని పరాటాలా కలుచుకోండి. మన వెజిటబుల్ తురిమి చేసేసుకుంటే అయిపోతుంది. కట్ చేసిన వెజిటబుల్ కాకుండా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పుడు బీట్రూట్ ఉంటుంది, బీట్రూట్ కూడా తురిమి చేసుకోండి, అదే స్టఫ్ చేసుకోండి. ఇలా బొబ్బట్టు చేసుకున్నట్టు చేసుకోండి. ఒకరోజు మీరు బ్రేక్ఫాస్ట్ కింద వస్తుంది. షుగర్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. టిప్పు నైట్ టైం తినడానికి ఇబ్బంది పడుతుంటారు కదా. క్యారెట్తో చేసుకోవచ్చు, మనము ఆలుతో చేసుకోవచ్చు, ఉడకబెట్టిన ఆలు పరోటా చేస్తాం కదా, అలాగే మనము బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ, గోబీ ఇన్ని వెజిటబుల్తో చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈవినింగ్ వచ్చాక స్నాక్ లాగా చేసి ఇవ్వచ్చు. ఏంటంటే 1.5 year పిల్లలు, 2 years పిల్లలకు ఇలా మెత్తగా ఉంటాయి కదా, ఇలా చేసి ఒక చేతికి అలా ఇచ్చేస్తే తింటూ ఉంటారండి. వాళ్ళ ఫుడ్ టేస్టీగా ఉంటుంది వాళ్ళకు.